శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గరేపల్లి సతీష్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే నమస్తే నమస్తే. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వచ్చారు వెళ్ళారు, ఏంటి తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వచ్చారు? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇవాళకి 900 రోజులు దాటిపోయినా కూడా ఇవాళ వరకు దానిపైన ఒక సమీక్ష లేదు. వీటి గురించి కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా కొన్ని రోజుల పాటు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇటు హైడ్రా కావచ్చు, గాంధీ విగ్రహం పేరిట ఇళ్ల తొలగింపు కావచ్చు, భూముల బాధితులు కావచ్చు, ఈ గోడు కూడా ఎక్కడ పట్టకుండా చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. ఏంటి, ఎందుకు రాహుల్ గాంధీ వచ్చారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కేటీఆర్ అన్నారు ఏఐసిసి ఏటీఎంకు స్వాగతం అన్నారు. అంటే నిజంగానే తెలంగాణ ఏఐసిసి ఏటీఎంకు మారిందా? అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ కలెక్షన్ కోసము, వాటి సమీక్ష కలెక్షన్లపై చర్చ కోసము ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ ప్రధాని గారికి, రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారో బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో తట్టుకోలేకపోతుంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చేవరకు ఇక మా పని కల్లాస్ అనే ఫీలింగ్ లో వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు ఎట్లా దీన్ని అడ్డుకోవాలి, ఆ రాహుల్ గాంధీ గారిని ఎట్లా బాధనం చేయాలని ఆలోచన తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టిన పార్టీ ఇది. దాదాపు 8 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో ఒక ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్యూర్ ఐడియాలజీ తోటి ముందుకు పోయిన పార్టీ. అంటే సెక్యులరిజం కానీ, లిబరలిజం కానీ, నేషనలిజం కానీ, అంటే డిఫరెంట్ ఒక డిఫరెంట్ సోషల్ జస్టిస్ ను కూడా ఇలా అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిలో భాగంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకంలో డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యక్తుల్ని పంపించి ఏఐసిసి సెక్రటరీ స్థాయి అధికారుల్ని పంపించి ఇక్కడ మరి సెలక్షన్ చేయడం జరిగింది. మా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే మహేంద్రన్ గారు కూడా వచ్చారు. మరి అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడైతే ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ లోకి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి మాలంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోమంటం జరిగింది. అంటే ఎవరు పైరవీలకు, ఇక్కడ పలుకుబడులకు, పైసలకు సంబంధం లేకుండా ఎవరైతే టాలెంటెడ్, ఎవరైతే పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. నా పేరు కూడా ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పరిశీలనకు పోయింది. సో అంటే ఇట్లాంటి జరుగుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ అనే కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ దీన్ని గ్రామ స్థాయి లెవెల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం ప్రోగ్రామ్ లో భాగంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు. అక్కడ డిసిసిలకు శిక్షణా తరగతులు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా పార్టీ అంతర్గత వ్యవహారాలు. నేను అడిగింది తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఆయన మాట్లాడలేదు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన వెళ్లి పరామర్శిద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ కాకుండా కేవలం అంటే రాహుల్ గాంధీ వస్తుంటే ప్రకంపనల సంగతి ఏమో కానీ ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై ఏదో ఒక చర్చ అయితే ఉంటుంది అన్నటువంటిది అయితే అందరూ అనుకున్నారు. కానీ అవేవి కనబడలేదు. ఇప్పుడు మేడం మీరు వచ్చారు వెళ్ళారంటే ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారో చెప్పాలి కదా. అసలు కాన్సెప్ట్ ఏంది? రాహుల్ గాంధీ అది అందరికీ తెలిసిందే కదా, సంఘటన అందరికి తెలియాలి కదా. ఇప్పుడు మీరు వచ్చారు వెళ్ళారని హెడ్డింగ్ పెట్టారు, క్యాప్షన్ పెట్టారు డిబేట్ లో. ఎందుకు వచ్చారు? ఇవాళ అనంతగిరి హిల్స్ లో, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ లో ఈ నెల పోయిన నెల 21 నుంచి ఈ నెల 2వ తారీఖు 10 రోజుల పాటు డిసిసి నియామకమైనటువంటి అధ్యక్షులకు శిక్షణ తరగతులు జరిగాయి. ఇవాళ ఏంటంటే పార్టీ దిశానిర్దేశం రాహుల్ గాంధీ గారిని మళ్ళీ నెక్స్ట్ ఎలా మళ్ళీ రాబోయే ఎన్నికలు ఎలా ప్రధానమంత్రి చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో జరిగింది. ఇక మీరు అన్నారు, ఇక కేటీఆర్ గారి ట్వీట్ అనేది మనం ఎప్పటి నుంచి ఎన్నుకుంటూ వస్తున్నాం, కొత్త ఏం కాదు. కేటీఆర్ గారు ఇంటికాడ కూర్చొని ట్వీట్ చేయడమే కదా, ట్విట్టర్ లో అది మనకు అందరికి తెలిసిందే. ఇవాళ తెలంగాణ ఏటీఎం ఎలా మారిందండి మనం అనుకోవడానికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎంత శుద్ధి ముందుకు పోతుందో మనందరం చాలా స్పష్టంగా చూసాం. మొన్న చూసాం మేడం, 2020 నుంచి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అప్పులకు కిస్తీలు కడితే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సంవత్సరాల కాలంలో, అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 47,000 కోట్ల రూపాయల అసలు కిస్తీలకు కట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకుని ఎంత డబ్బులు లూటీ అయ్యాయో మన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఎకరం కూడా నీటిపారుదల ఎక్కడ జరిగినట్టుగా ఎక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళ 47,000 కోట్ల రూపాయలు మరి వాళ్ళు చేసినటువంటి అప్పులకు మనం కట్టాల్సి వచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జోడెట్లాగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దానిలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలో ఒక్కొక్క 6 గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా చేయమని ఎక్కడ కూడా ప్రస్తావన లేదు.
మీరు ఇందాక బండి సంజయ్ గారు చూపించారు ఖమ్మంలో జరిగింది. మరి మాది ఖమ్మంలో జరిగిన వాటి చూసుకున్నట్టయితే అక్కడ ఎవరైతే కొంతమంది ప్రేరేపిత వ్యక్తులతోటి కొంతమంది కావాలని ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ లాగా చేశారు. నిన్ననే మరి మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో కూడా మీటింగ్ పెట్టేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి వాళ్ళకి నిజంగా కనుక అర్హత ఉంటే ఇంధనం బిల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీరు మనం చూసుకున్నట్టయితే ఇల్లు కూరగొట్టినట్టు అనిపిస్తుంది తప్ప చాలా మంది కూడా అలా ఇల్లున్నాయి, ఇల్లున్నోళ్ళు ఉన్నారా, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇల్లు కట్టుకుని ఉన్నారా, ఒక్కొక్కరి దగ్గర 40,000 నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 8 లక్షల రూపాయల దాకా వసూలు చేయడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా నుండి వెలుగుమట్ల గ్రామంలో 147, 148, 149 సర్వే నంబర్లో దాదాపు 31 ఎకరాలు 7 గుంటల్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇక్కడ మా పరిస్థితి ఎట్లుందంటే ఒకటి అర్థం చేసుకోవాలి దయచేసి రాజనీతి ప్రధానికం, ఎవరు కూడా దీన్ని తప్పు అర్థం చేసుకోవద్దు. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ కట్టాలంటే కలెక్టరేట్ ప్లేస్ లేని పరిస్థితి ఉంది. మరి అదే వెలుగుమట్ల కూతవేటు దూరం ఉన్నటువంటి కలెక్టరేట్ కూడా భూములు సేకరించి కట్టేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంటే ప్రభుత్వం ఇవ్వాలి. యాక్చువల్ గా ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నది, పేద ప్రజల కోసం ఉంది, ప్రజలకు ఇల్లియాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏమంటే ఒక ఉగ్రవాదులాగా తీవ్రవాదులాగా కొంతమంది సోకాల్ పర్సన్స్ ఈ బీఆర్ఎస్ ప్రేరేపిత బీజేపీ ప్రేరేపిత వ్యక్తులతోటి వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన వాళ్ళు తప్ప రియల్ గా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వెరిఫై చేస్తున్నాం. మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా మీటింగ్ పెట్టి కలెక్టర్లు చెప్పారు, మేమందరూ వెరిఫై చేస్తున్నాం, ఎవరు అర్హతలు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇంధనం బిల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ అది జరిగింది. దానికి సంబంధించి వదిలిపెట్టి దాన్ని రాజకీయం చేయడము, బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ గారికి వాళ్ళ సామాజిక న్యాయం గుర్తొస్తున్నాయి. ఆయన ఉన్న పరంగా అధ్యక్షుడిగా బీకేసీ కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు మరి ఆయన గుర్తురావట్లేదు. కిషన్ రెడ్డి గారి తర్వాత మరి రామచంద్రరావు గారి అభిమానాలు పెట్టినప్పుడు ఆయనకి సామాజిక న్యాయం గుర్తు రావట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటున్నారు, మరి వాళ్ళ పార్టీలో ఆయనకి అసలు ప్రజాస్వామ్యం లేదు కదా. మరి దాని గురించి ప్రశ్న ఏంటి ఇక్కడ? దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ బండి సంజయ్ గారిని పీకేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇవాళ బండి సంజయ్ గారు కాస్త తొండి సంజయ్ గారు లెక్క మాట్లాడుతుంది తప్ప వేరే ఏం లేదు. ఏదో విమర్శించాలి, దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు. చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానిగా తెలియజేస్తున్నా. జూలై 15, 2023 నాడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో అదే పేదవాళ్ళ భూములు కూలగొట్టింది. ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మరి ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఇవాళ మేము ఇది కొత్తగా మొదలు పెట్టింది కాదు. ఇది చాలా స్పష్టం. ఆ రోజు ఏదైతే 15 జూలై 2023లో వాళ్ళు మొదలు పెడితే ఆ రోజు లేని రాజకీయాలు, ఆ రోజు లేని మరి ఆ రోజు వాళ్ళు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించేసి వారు ఇండ్లు ఇచ్చినట్టు అయిపోయేది కదా మేడం. వాస్తవంగా వాళ్ళకి పట్టాలు ఇస్తే అయిపోయేది కదా. ఆ రోజు మీరు దాన్ని తప్పు అని చెప్పేసి మీరు పోరాడారు కదా. పట్టాలు ఇవ్వాలన్నాం మేడం. మేము ఏమంటున్నాం, రోజా గారు పట్టాలు ఇవ్వాలంటున్నారు. మేము పట్టాలు ఇస్తాం చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, చాలా ప్రజోపయోగాలకు చాలా అవసరం ఉన్నటువంటి భూమి కాబట్టి ఎక్కడైతే ప్రజలకు ఐడెంటిఫై చేస్తాం కదా. ఇప్పుడు జనరల్ గా ఆలోచిద్దాం. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, ఖాళీ కనపడే చోటలో మనం పోయి ప్లేస్ అయితే పోయి టెంట్లు వేసుకోలేము కదండి, గుడిసెలు వేసుకోలేము కదా. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. అది కూడా ప్రేరేపితంగా డబ్బులు తీసుకొని కావాలని కొంతమంది 40,000 నుంచి దాదాపు 8 లక్షల రూపాయల వరకు మరి పేద ప్రజల దగ్గర ఎట్టో గట్ట కొల్లగొట్టి ఎవరి స్థాయి మేరకు కొల్లగొట్టుకొని వాళ్ళందరితో గుడిసెలు ఇప్పించేసి మళ్ళీ వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకోవడం, వీళ్ళు బయటికి పంపించడం. మన ఖమ్మం జిల్లా అదే ట్రెండ్. మీకు తెలంగాణ విషయం కాదు, కొత్త విషయం కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి తెలిసిన విషయం. ఖాళీ ప్లేస్ లో గుడిసెలు ఇప్పించడం, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, మళ్ళీ ఇంకో చోట ఖాళీ లేపడం. నా చిన్నప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూస్తున్నది. ఇప్పుడు కూడా జరిగింది. అది ఏం అతీతం కాదు. మేమేమంటున్నాం, రియల్ గా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. ఇంధనం ఇళ్ళు అర్హతలు ఉంటే వాళ్ళకి ఇంధనం బిల్లు ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. నేను అడిగేది ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, మీరు విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగా రోజు వింటూనే ఉన్నాము. నేను అనేది రాహుల్ గాంధీ అగ్రనేత రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేస్తే, అంటే ఆయన రేంజ్ కావా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ? రాహుల్ గాంధీ రేంజ్ కాదా? ఆయన అడ్రస్ చేయకూడదా? ఇప్పుడు రోజా గారు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని మీరు రిజాల్వ్ చేసుకుంటూ బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల కాలం ఏదైతే విధ్వంసం సృష్టించారో, ఏదైతే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారో అవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్కీములు ఎలా అమలు చేయాలో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఒక జోడెడ్ లాగా ముందుకు పోతూ ఎలా అమలు చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు తెలుసు కాబట్టి బహుశా దాని గురించి ప్రస్తావించి ఉండకపోవచ్చు. వాళ్ళ రాజకీయాలు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏముంది మేడం మనం అనుకోవడానికి? ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు చూద్దాం, ఎక్కడికైనా చూద్దాం. ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో డెవలప్ అయిందా మేడం? జనాభా నియంత్రణ చేయగలిగారా? పేదరికాన్ని తగ్గించగలిగారా? మరి అదేవిధంగా మోడీ గారు చెప్పినట్టుగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇవ్వగలిగారా? వాళ్ళకి మీ ఊరి నుంచి మా ఊరి దూరము, మా ఊరి నుంచి మీ ఊరు అంతే దూరం. మీకు లేని ఏమో మమ్మల్ని అడుగుతున్నారు, విమర్శిస్తున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాల కాలం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు? మేము కేవలం 2 సంవత్సరాల్లో 70,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చినాం.
మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎన్ని పట్టమని 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా, మనందరికి తెలుసు కదా, మన గ్యాప్ జరిగింది కదా, ఏదో చిన్నప్పుడు జరిగింది కూడా కాదు కదా. మరి బీజేపీ 1 కోటి ఉద్యోగాలు ఇస్తా మన మోడీ చెప్పారు, పేదవాడు అకౌంట్ లో డబ్బులు పడతాయి అని బట్టి చెప్పారు. ఏం జరిగింది? పేదవాళ్ళు మొత్తం బ్యాంకులు మొత్తం దోసుకొని పెద్ద పెద్ద ఆదాయాలకు అమ్మాయిలకు కూడగొట్టి దాచుకొని దోషిపెట్టింది తప్ప ఎక్కడా లేదు. వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తుంటే వాళ్ళకి ఇంకా మైలేజ్ పడిపోతుంది. ఒక్కొక్క ఎన్నికల్లో మైలేజ్ పడిపోయింది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు. ఇంకా పరోక్షంగా భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ఎన్నికలు ఉన్నా కూడా ఎంపీటీ జెడ్పీస్ లో కూడా మాకు ఏముండదు, శూన్యమైపోతున్న ఉద్దేశంతో వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. రాహుల్ గాంధీ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది, ఏం మాట్లాడాలో ఏం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. మరి డీసీసీ నూతన ప్రెసిడెంట్ సందేశం ఇచ్చారు, దానికోసం వచ్చారు కాబట్టి. ఓకే వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది అని వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కేవలం ఇళ్లు కూలగొట్టడము, భూములను అమ్మేయడము, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా, ఇవే రేవంత్ పరిపాలన అంటున్నారు. అండ్ రాహుల్ గాంధీ వస్తుంటే మీరే అంటారు కదా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది అనేటువంటి కాంగ్రెస్ మరి ఎందుకు ముందస్తుగా భయపడ్డారా? ఓయూ స్టూడెంట్స్ను, ప్రజా సంఘాల నాయకులను తెల్లవారుజాము నుంచి అరెస్టులు చేసి ఎందుకు వాళ్ళని జైళ్లలో పెట్టారు? నేను చాలా స్పష్టంగా, రోజా గారు చాలా స్పష్టంగా ప్రజలకి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి మొన్న మున్సిపాలిటీల్లో ఇంత కర్రుగాల్చి వాద పెట్టినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ప్రజలు అనుక్షణం వాళ్ళకి అన్ని చెప్తూనే ఉన్నారు, వీళ్ళు ఇంకా గ్రహించట్లేదు. మీరు ఒకటి గమనించండి, ప్రజలకు ఎంత క్లియర్ గా ఒక ఎలక్షన్ టు ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత, సర్పంచ్ ఎన్నికల తర్వాత, మొన్నటువంటి మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రతి చోట కూడా కర్రుగాల్చి వాద పెడుతున్నారు ప్రజలు. వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు, ఊగదమ్ముడు ఉపన్యాసాలు, ప్రాసలు, ఎదుల కోసం మాట్లాడే మాటలు, కేటీఆర్ గారి ట్వీట్లు, వీళ్ళందరి ట్వీట్లు అందరికి తెలిసిన ఇలా కొత్తగా ఏం లేదు. ఇవాళ వీళ్ళు కావాలంటే బుల్డోజర్, అసలు బుల్డోజర్ వాడు ఎక్కడి నుంచి మొదలైంది? ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ చేసిందే కదా. ఇది రాజనీతి ప్రజానీకానికి అందరికి తెలుసు, ఇలా కొత్తగా వచ్చింది కాదు కదండి. ఆయన చెప్పడం, మీరేమో సబర్మతి ఆశ్రమాన్ని గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ దాన్ని అక్కడ కట్టుకుంటారు, మన తెలంగాణలో మాత్రం మూసీ రివరైజేషన్ మాత్రం మనకు వద్దు అంటే మనమేం బాగుపడొద్దు. మీ ఆలోచన చూడండి, ఇక్కడ మనం బాగుపడాల్సింది కానీ వాళ్ళు మాత్రం బాగుపడాలి. ఇది ఒక్కసారి చూడండి రోజా గారు. మేమే గెలుస్తున్నాం కదా, మీరు ఎంత బుల్డోజర్ అని మీరు ఎంత అరిచినా కూడా అబద్ధాలు చెప్పినా గెలిచేది మేమే కదా అక్కడ. రైట్ వెంకట రోజా గారు, వీళ్ళు ప్రజలకు చాలా మంది తెలియదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 15 జూలై 2020 నాడు మా ఖమ్మం జిల్లా వెల్లిమట్ల గ్రామంలో బుల్డోజర్ తోటి ఇళ్లను గోలగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానికంగా గమనించాలి. ఆ రోజు చేసినటువంటి మొదటి తప్పిదం అది. రెండో తప్పిదం ఏంటంటే వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి అరువులు ఎవరో ఇండ్లు ఇస్తే ఇవ్వాలి. ఈ పరిస్థితి వచ్చేదా? మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టుకొని కేటీఆర్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, రామచంద్రరావు గారు నన్ను వచ్చారు ఖమ్మం అంటే వీళ్ళందరూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు చేసేవాళ్ళు అయితే ఆ విధంగా జరగదు కదా. ప్రజలకు చేసేవాళ్ళు అయితే వాళ్ళంతా ఆలోచించి వెంటనే వాళ్ళు ఎవరైతే ఇల్లు కోల్పోయారో నిరాశ్రయాలను గుర్తించి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే అర్హులు అప్లికేషన్ పెట్టుకోండి, ఇంటర్మీడియట్ మీకు ఖచ్చితంగా ఇస్తాం అర్హతలు ఉన్న వాళ్ళకి అని చెప్పాడు. చాలా స్పష్టంగా నిన్న కరెక్ట్ జరిగిందే చెప్తున్నాను. మరి వీళ్ళెందుకు ఇదంతా గోడు జరిగినాక ఓటమి వెళ్ళిపోతున్నా కూడా వీళ్ళు ఇంకా అంగీకరించట్లేదు. ఇలా క్రియాశీల ప్రతిపక్ష పాత్ర పోషించండి అంటే కూడా ఏటీఎం లాగా తయారైంది తెలంగాణ. నిజంగా ఒకటి ఆలోచించండి దయచేసి, రాజనీతి ప్రధానికం రాహుల్ గాంధీ గారి కుటుంబం కానీ, గాంధీ గారి కుటుంబం కానీ నిజంగా ఏటీఎం లాగా ఆలోచించారంటే ఇలా ఒక బీఆర్ఎస్ అచ్చంగా తిప్పమ్మ పట్టమని 10 ఏళ్ళు పరిపాలించలేదు. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు తల 1,00,000 కోట్లు సంపాదించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రియాంక గాంధీ గారి ఆర్థిక పరిస్థితి, సోనియా గాంధీ గారి ఆర్థిక పరిస్థితిలో దయచేసి రాజనీతి ప్రయాణంగా గమనించాలి. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేదని తెలంగాణ నుంచి 1000 కోట్లు అందరూ చందాలు వేసుకొని పంపుదామన్నారా రేవంత్? తెలవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది, ఒక రాష్ట్ర అధికారికంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు అట్లా చేస్తే మీరు ఇవాళ అంటున్నారు కదా, మరి వాళ్ళు వచ్చినారు డబ్బుల కోసం వచ్చారు అంటున్నారు తప్ప మరి నిజంగా ఆ విధంగా రావాలి అని మీరు చెప్పిన ప్రకారం చెప్పాలంటే వాళ్ళు దోచుకుంటే వాళ్ళైతే వస్తారండి? వాళ్ళు దోచుకోలేదు ఎన్స్ప్రూవ్డ్ కదా. మీ స్టేట్మెంట్ లోనే కాంట్రవర్సీ ఉంది, మీ దాంట్లోనే అలా అడ్మిషన్స్ లోనే ఉంది కదా. ఆయనకు అంత అవసరమా వాళ్ళకు? వాళ్ళు ఆ విధంగా దోచుకునే వాళ్ళకి కదా రారు కదా. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాలండి? ఆశయ తిమాశయాన్ని కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు పాలిస్తే దేశాన్ని మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీగా పాలించింది. కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఇవాళ ఏటీఎం లాగా తయారైంది, బీటీఎం లాగా తయారైంది. మీరు మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు విమర్శించలే తప్ప ఎక్కడ కూడా మీ దాంట్లో ఎక్కడ కూడా మాటల్లో ప్రజలు నమ్మట్లే. దానికి ఎన్స్ ప్రూఫ్ కూడా డెమోక్రసీలో ప్రూఫ్ ఏం కావాలి రోజా గారు? గెలిపే కదా. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి సాగు తప్పి కన్వర్టపోయింది. ఇలా బీజేపీ చూసుకుంటే 116 మున్సిపాలిటీలు, ఒక మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్, ఒక కార్పొరేషన్. ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రామచంద్ర ఒకరు కూడా పడదు.
एक से बढ़कर एक लाख ఇక మీ మీ దాంట్లో దాంట్లో ఉన్న సంగతి సరే. ఎవరికి రాదు? మీ రాజగోపాల్ రెడ్డి మీ రాజగోపాల్ రెడ్డి ఏమంటాడో చూసుకో. మీ రాజగోపాల్ రెడ్డి అవన్నీ ఎందుకు? అవన్నీ మీ దగ్గర ఎక్కువ ఉంటది. ప్రతిపక్ష మీరు చెప్పినారా వచ్చి? వాళ్ళ ప్రజల్లోకి రండి, మీరు అద్దె వదులు పెట్టుకుని ఊరికి విమర్శించవాకండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అసలు తెలంగాణకి ఏమి ఇచ్చారు? శ్రీనివాస్ రెడ్డి గారు నేను అడిగిన, తెలంగాణ ప్రజానీకం అడిగిన, ప్రతిపక్షాలు అడుగుతున్న ఒకటే విషయం అడుగుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఆ డీసీసీ శిక్షణా శిబిరాలకు హాజరయ్యి తర్వాత ఆ రోజు ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శిస్తారు అని ఆయన స్కెడ్యూల్లో ఉంది. మరి వాళ్ళని పరామర్శించేటటువంటి రాహుల్ గాంధీకి ఇక్కడ ఇష్యూస్లో బాధపడుతున్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి టైం లేదా, లేదంటే ఆయనకి చిత్తశుద్ధి లేదా, లేదంటే ఆ ఇష్యూనే ఇష్యూ కానట్టుగా చూస్తున్నారా? రోజా గారు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, పేదల కోసం పుట్టింది, పేదల మధ్య ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు ఇష్యూస్ ని అడ్రస్ చేయలేదు? ఎందుకంటే మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పండి. ఎందుకంటే రాజు న్యూస్ చాలా మంది చూస్తారు కాబట్టి. నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పట్లేదు. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఒకటేసారి కాదు కదా, మీరు అడిగినంత ఈజీగా సమాధానం చెప్పాలంటే పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఎవరు పరిపాలన ఉన్నారు? ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీకి ఇచ్చాం. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా ఉంటే జోటెడ్ లాగా ముందుకు పోతున్నారు. ఇవాళ బీజేపీలో అలా ఇస్తున్నారా? బీసీలకు కనుక వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారా? తప్ప కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీఆర్ఎస్ లో బీసీలకు ఎస్సీలకు ఇస్తున్నారా? అందరి కట్టడు వర్గాలకు న్యాయం జరిగేదే కాంగ్రెస్ పార్టీ. నేను అడిగింది ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సూటిగా ఇక్కడ మూసీ భూ నిర్వాసితులు, తర్వాత హైడ్రా బాధితులు కావచ్చు, భూదాన్ భూమి బాధితులు కావచ్చు, వీళ్ళెవ్వరిని పరామర్శించలేదు ఎందుకు? మేము నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక చెప్పాను మేడం, మీరు గమనించలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఖమ్మం కలెక్టరేట్ లో ఏదైతే ఉన్నారో మా ఖమ్మం అందీప్ దుర్శెట్టి గారితో మీటింగ్ పెట్టేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పిలిపించుకొని మాట్లాడటం చాలా స్పష్టంగా చెప్తాను. వినండి దయచేసి. నేను ఎందుకంటే నిన్న ఈవినింగ్ జరిగింది, బహుశా ఇదే టైం నిన్న 7 గంటలప్పుడు జరిగి ఉంటది. నాకున్న సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా పిలిపించుకొని అర్హులు ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇందరం మిల్లు ఇస్తాం చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఆ రోజు 2023 ఏదైతే జూలై 10వ తారీఖున ఇల్లు కొలగొట్టి ఇంటికి పోయినట్టు కాదు ఇది. మీరు దయచేసి గమనించాలి. రోజా గారు మీరు కూడా మేము చెప్పేది వినట్లేదు. మీరు వినకుంటుంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోవట్లేదు. అది మేము జరిగిన దానికి వాళ్ళు మొదలు పెట్టారు, కానీ ఆ రోజు వాళ్ళు ఫినిషింగ్ ఇవ్వలేదు. కానీ ఇవాళ వాళ్ళు మళ్ళీ ప్రేరేపించి ఒక దిశ నిర్దేశం చేసి వాళ్ళకి ఇంట్లో ఎలా కావాలి, వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నా, నేను అఫీషియల్ చెప్తున్నా, 40,000 నుంచి 7,8 లక్షల రూపాయలు ఒక్కొక్క దగ్గర వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఇళ్లలో పాపం అక్కడ గుడిసెలు ఇప్పించారు, కొంతమంది పక్క ఇల్లు కట్టించారు. ఇదేమన్నా ఏమంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏం పద్ధతి అండి ఇది? తెలియదా మీకు? ఎలుగుమట్లో ఆ సర్వే నెంబర్లు భూదాన భూముల గవర్నమెంట్ ఏదైనా అవసరాల కోసం, ప్రజా ఉపయోగాల కోసం ఉపయోగిస్తుందని తెలిసినా కూడా వీళ్ళు కావాలనే రెచ్చగొట్టారు. మా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. వీళ్ళు సానుభూతి కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏం చేశారండి? రైట్, ఓకే. మరి రాహుల్ గాంధీ వస్తుంటే ఓయూ స్టూడెంట్స్ ని, తర్వాత ప్రజా సంఘాల నాయకులు ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేశారు? లా అండ్ ఆర్డర్ మేడం, అది లా అండ్ ఆర్డర్. హైదరాబాద్ స్పెషల్ యాక్ట్ ఎవరైనా మీరు చూడండి, ఎవరు వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ కోసం ఖచ్చితంగా చేస్తారు. దాన్ని మనం ఏ విధంగా తప్పు పడతాం? హైదరాబాద్ అనేది స్పెషల్ యాక్ట్ ఉండదు, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ఉండదు. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. లా అండ్ ఆర్డర్ తప్ప వాళ్ళు ఎవరు వచ్చినా అంతే చేస్తారు. మనకు తెలియని విషయం దానికి. వాళ్ళ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ గారు సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టిండు కదా. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు కాలు పెట్టారు, కనీసం అడ్డు చూడటానికి కూడా ప్రయత్నించలేదు. అది రేవంత్ రెడ్డి గారి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమిటెడ్ టు స్టూడెంట్స్ కానీ, కమిటెడ్ టు ఎస్సీ ఎస్టీ కానీ, కమిటెడ్ రేవంత్ రెడ్డి గారి ఓయూకి అడుగుపెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? అమలైతే మేడం, చెప్పాను కదా. మీరైతే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు 47,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల 47,000 కోట్ల రూపాయలు కట్టారు. దయచేసి ప్రధానికంగా గమనించండి. 2 సంవత్సరాల కాలంలో ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేస్తే 47,000 కోట్ల రూపాయలు కట్టితే ఇవాళ సతీష్ గారు మాట్లాడండి. చెప్పట్లేదు కదా, చెప్పే కావు కదా, చెప్పే కాదు కదా. మీరు 4 ఏళ్ల కాలం 25,000 కోట్లు కట్టే 2 ఏళ్ల కాలం 47 కోట్లు మీకు అభివృద్ధికి డబ్బులు లేకుండా మీరే చేసి ఇల్లు వెళ్ళిపోయారు కదా. అంత దోషం దాచుకున్నారు కదా. 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేశారు కదా. 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే మేడం. మీరు చూడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాము. మేమిద్దరం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో మా పాత్ర. కానీ బీఆర్ఎస్ మాత్రం
బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అంటున్నారు కదా వాళ్ళు. ఆర్ఎస్ బ్రదర్స్ కాదు మేడం, వాళ్ళది మేడం. ఇద్దరు జంట కావాలని నేను ఫస్ట్ నుంచి చెప్తాను, అవిభక్త కావాలని ఫస్ట్ నుంచి మనం శ్రీనివాస్ రెడ్డి అన్న, మీ శ్రీనివాస్ రెడ్డి అన్నకి ఏంటంటే ఆయన గుండెకు కాంగ్రెస్ కండువా అడ్డం ఉంది. ఆ కండువా తీసి పక్కకు పెడితే ఖమ్మం ప్రజల బాధ రోధ ఉన్నా లేకున్నా ఇదే విను. ఆ కాంగ్రెస్ కండువా పక్కకు తీస్తే ఆ గుండెకు ఖమ్మం ప్రజల బాధ రోదన వాళ్ళు ఎంత విలువలాడుతున్నారు అనేది అర్థమైంది. తెలుసు సతీష్ గారు, అన్ని తెలుసు. అయ్యో కింద నుంచి వచ్చిన వాళ్ళం, ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళం. మేము సీట్ ఏదో ఏసీ రూమ్ నుంచి తయారైన వాళ్ళం కాదు, మేము పబ్లిక్ కాదు. కాబట్టి మరి వాళ్ళ అన్న మీరు ఒక విషయం పార్టీలకు ఆవేశం ఎలా ఉంటుంది అన్న, శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. పార్టీ బీజేపీ, కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్, ఎంఐఎం పక్కకు పెట్టండి. మనుషులం, మనమంతా మనుషులం, తెలంగాణ బిడ్డలం. ఇలా పాపం వినండి, మరి తెలంగాణ బిడ్డలం ఖమ్మంలో కానీ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో గాంధీ పేరుతో కడుతున్న కన్స్ట్రక్షన్స్ కానీ చిట్టీలు వేసుకొని ఉన్న బంగారం అమ్మి అప్పులు తెచ్చుకొని నిరుపేద బతుకులు. వినండి దయచేసి వినండి వినండి ఫస్ట్ వినండి వినండి ఫోటోతో సహా చూపించారు మీరు. వినండి అన్న, వినండి అన్న, వినండి ఎందుకు వెళ్ళట్లేదు? అదేవిధంగా బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. సబర్మతి ఆశ్రమం కోసం కొన్ని వేల ఎకరాలు మీరు అక్కడ కొన్ని వేల ఎకరాలకు దాదాపు 30,000 ఎకరాలు రిజర్వేషన్ కోసం అదేం జరిగింది అది చెప్పాలి మరి వెంకటరెడ్డి గారు. చెప్పిన మీరు చెప్తే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేశారు కదా అక్కడ. శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇప్పుడు మరి ఇక్కడ మీరు కూడా అడ్రస్ లేకుండా పోయారు కదా, దీని అర్థం ఏంది మరి? ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి. రైట్ అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం. ఎస్ వెంకటరెడ్డి గారు.